నీ జీవితంలో లేని వార్తను పుట్టిస్తూ ఉన్నారేమో, నీ మీద అన్యాయపు సాక్ష్యమును పలుకుతూ ఉన్నారేమో, దుష్టులు దుష్ట పన్నాగములు పన్నుతూ ఉన్నారేమో, న్యాయమును తిప్పివేయడానికి సమూహంతో చేరి వాక్యములో సాక్ష్యం పలుకుతూ ఉన్నారేమో, నిన్ను గూర్చి అన్ని బాగా తెలిసిన వారే నీ మీద శత్రువులు అయిపోయారేమో, నీ రక్త సంబంధులే నిన్ను చూసి ముఖము తిప్పుకున్నారేమో, నీ బంధువులే నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారేమో, నీ స్నేహితులే నిన్ను గూర్చి చెడ్డ మాటలు చెప్తూ ఉన్నారేమో. వారి దగ్గర ఒకవేళ తలదించుకునే పరిస్థితి ఒకవేళ వచ్చిందేమో, నీకున్న బేదకమును చూచి నీవెవరూ పట్టించుకోలేదని కృంగిపోతూ ఉన్నావేమో, కన్నీరు కార్చుతూ ఉన్నావేమో, దుఃఖపడుతూ ఉన్నావేమో, బాధను అనుభవించుతూ ఉన్నావేమో, ఒకవేళ ఆత్మీయులు నిన్ను అర్థం చేసుకోలేదని ఆత్మల దగ్గర జారిపోతూ ఉన్నావేమో. ఆత్మలకి కాపురైన యేసయ్య వైపు చూడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చి ఆయన సమస్తమును కూడా సాధ్యపరచగలిగిన దేవుడని నువ్వు నమ్మి నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రియ సహోదరుడా భయపడకము. నీ దేవుడైన యెహోవాకి అసాధ్యమైనది ఏమీ లేదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఆయన వైపు నీ కన్నులు ఎత్తుకొని చూస్తే, ఆయన మీద నువ్వు ఆడుకుంటే, ఆయన మీద నీ భారం మోపితే, నీ కలుగుతున్న అసాధ్యాలన్నీ ఆయన సాధ్యపరచగలిగిన శక్తివంతుడైన ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు.